హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్అవుట్ విత్ హన్షి. ఇట్స్ సాటర్డే మార్నింగ్ అరౌండ్ 10:30 అవుతుంది టైం అయితే. నా సాటర్డేస్ యూజువల్గా చాలా రిలాక్సింగ్ సాటర్డేస్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే వీక్లో ఒక రోజు నేను రెస్ట్ తీసుకునే రోజు. ఇవాళ రోజున నేను పెద్దగా ఏ పని చేయను, నాకు ఇష్టమైనవి తప్ప. మోస్ట్లీ రిలాక్స్ అవుతాను, మోస్ట్లీ ఫోన్ బ్రౌజ్ చేస్తూ కూర్చుంటాను. అండ్ ద అదర్ థింగ్, ఖచ్చితంగా సాటర్డే రోజు దీపం పెడతానమాట. సో దీపం పెట్టడానికి ఈరోజు నైవేద్యం కూడా తయారు చేస్తున్నాను. ఇది నా కొత్త ఎడిషన్ అనమాట, బ్రాస్ హండి. మనం స్పెషల్గా నైవేద్యం వండేటప్పుడు అందులో పరవాణం కానీ స్వీట్స్ కానీ ఏదైనా ఉండేటప్పుడు ఇలాంటివి చూస్ చేసుకుంటాం కదా. నాకు ఇది నెస్టేషియా వెబ్సైట్లో చూడగానే చాలా అంటే చాలా నచ్చేసింది అనమాట. సో ఐ థాట్ ఇమీడియట్లీ ఐ షుడ్ హ్యావ్ వన్ అని చెప్పి. సో ఇదేంటంటే హై గ్రేడ్ బ్రాస్తో తయారు చేస్తారు. చాలా హెవీగా ఉంది అండ్ క్వాలిటీ ఈజ్ సో సూపర్బ్. లోపల ఇంటీరియర్లో న్యాచురలీ నాన్ స్టిక్గా ఉంటుంది అనమాట. సో 100% ఫుడ్ సేఫ్ ఉంటుంది అండ్ కంప్లీట్లీ ఫ్రీ లెడ్ అండ్ టాక్సిక్ ఫ్రీ. దీన్ని క్లీనింగ్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. దీంతోపాటు ఒక చిన్న క్లీనింగ్ లిక్విడ్ కూడా వచ్చిందనమాట. అండ్ ఎవ్రీడే యూస్కి కూడా బెస్ట్ ఆప్షన్. మా ఇంట్లో నైవేద్యం వండుతున్నాం దేవుడికి అంటే అది కూడా కొత్త గిన్నెలో అంటే పసుపు బొట్టు కుంకుమ బొట్టు ఖచ్చితంగా పెడతామన్నమాట. అండ్ స్వీట్ మ్యాండేటరీగా ఆ గిన్నెలో వండుతాం. సో ఈరోజు నేను పాలతో పరవాణం చేస్తున్నాను అండ్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. నేను ఇప్పటి వరకు పరవాణమే ఉండలేదు. సో ద నెక్స్ట్ ఐటమ్ ఇన్ మై కిచెన్ ఈస్ దిస్ లవ్లీ స్పూన్ రెస్ట్. ఈ స్పూన్ రెస్ట్ వచ్చేసి సిరామిక్, దాని కింద ఇలా వుడెన్ హ్యాండిల్ లాగా వచ్చిందనమాట, లైక్ ట్రే లాగా. సో దట్ స్లిప్ అవ్వకుండా ఈజీగా ఉంటుంది అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది. మై మోస్ట్ ఫేవరెట్ అమాంగ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వీడియో ఈస్ దిస్ సర్వింగ్ స్పూన్స్. ఎంత క్లాసీగా ఉన్నాయి, ఎంత బాగున్నాయో. నా దగ్గర కట్లరీ సెట్ లేదనమాట, అన్ని క్రాకరీ బాగుంది కానీ కట్లరీ సెట్ మంచివి ఫ్యాన్సీవి లేవు. సో ఇది నేను నెస్టేషన్ నుంచి తీసుకున్నాను. ఒకటి కంప్లీట్ స్పూన్ లాగా వచ్చింది, ఇది సెట్ ఆఫ్ 2 వస్తాయి. సెకండ్ వన్ వచ్చేసి ఒక ఫ్లాట్ బాటమ్ వచ్చింది అనమాట. ఇది స్టెయిన్లెస్ స్టీల్ మీద కోటింగ్. దే ఆర్ నాన్ టాక్సిక్, బీపీఏ ఫ్రీ ఉంటాయి అండ్ వుడెన్ హ్యాండిల్స్ వస్తాయి. దాని మీద ఈ లీఫ్ డిజైన్ వచ్చింది. అసలు ఎంత క్యూట్గా ఉన్నాయి రెండు. దీంతో సర్వింగ్ చేసిన పార్టీస్కి భలే ఉంటుంది. ఎనీవే, సో బియ్యం అలా ఉడికేలోపు నేను కృష్ణుడి దగ్గర కూడా అన్నీ సదిరేసుకుంటున్నాను అనమాట. అంటే నిన్నటి రోజున వేసిన మాల తీసేసి కొత్త మాల వేసుకోవడం, అలానే దీపాలని అరేంజ్ చేసుకోవడం. దీపం విషయానికి వస్తే ఇవి నా కొత్త దీపం కుందులు. చాలామంది లాస్ట్ వీడియోలో చూసి అడిగారు ఎక్కడ తీసుకున్నాను అని చెప్పి. ఇది నెస్టేషన్ నుంచే తీసుకున్నాను అనమాట. దీపం కుందులు ఇలా వెరైటీగా అందంగా ఉంటే ఎంత బాగుంటాయి కదా. ఇది ఓం షేప్లో వచ్చినాయి అనమాట. అండ్ అగైన్ సెట్ ఆఫ్ 2 వస్తాయి. చాలా లైట్ వెయిట్ ఉంటాయి అండ్ 100% న్యాచురల్ బ్రాస్తో తయారు చేసినవి. చాలా అంటే చాలా నచ్చినాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ గీ పాట్ అనమాట. మా ఇంట్లో స్టీల్ గీ పాట్ ఉంది, అది చాలా పాతగా అయిపోయింది, ఆల్మోస్ట్ 8 years అనుకుంటా. సో నేను కొత్త దానికి అప్గ్రేడ్ చేసే ముందు మళ్ళీ స్టీల్ ఎందుకులే, ఇలా బ్రాస్తో అయితే బాగుంటుంది అని చెప్పి తీసుకున్నా. ఇది కొంచెం పెద్దది అండ్ ఆల్సో దీంతో ఇలా మెటల్ స్పూన్ ఒకటి వస్తుంది అనమాట, విచ్ ఈస్ ఈజీ టు సర్వ్. లుక్ వైజ్ కూడా ఎంత ట్రెడిషనల్ టచ్ ఇచ్చిందో ఐ కాంట్ రియలీ టెల్ యూ. స్పెషల్లీ ఇది 100% ఫుడ్ సేఫ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఫ్రమ్ లెడ్స్ అండ్ టాక్సిక్. అండ్ ఆ నెయ్యి గిన్నెతో పాటు కూడా నాకు క్లీనింగ్ సొల్యూషన్ ఇచ్చారనమాట, ఒకటి బ్రాస్ది. ఎనీవే, నాకు ప్రతిరోజు పూజ చేయడం కుదరదు. ఒకవేళ పూజ చేసినా కూడా నేను సపరేట్గా నైవేద్యం వండి అని కానీ లేకపోతే ఏదన్నా ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి అసలు కుదరదు అనమాట. సో సాటర్డే రోజు ఖచ్చితంగా ఇలా దీపం పెట్టుకుని ఏదన్నా ఒక చిన్న నైవేద్యం చేసుకుని కృష్ణుడి ముందు పెట్టుకుని ఆఫ్ కెమెరా, అంటే అసలు నార్మల్గా షూట్ చేయను నేను అలాంటి రోజులు, ఈ గోవిందనామాలు ఉంటాయి కదా అవి ఖచ్చితంగా చదువుతానమాట. ఇట్ గివ్స్ సో మచ్ ఆఫ్ పీస్ టు మై మైండ్. అట్లీస్ట్ వారంలో ఒక్కరోజన్నా నేను ఈ టైం స్పెండ్ చేయగలుగుతున్నాను. అలా అని చెప్పి నేను గంటలు ఏమి చేయను, అదే 10-15 minutes ఇంకొంచెం ప్రశాంతతతో చేస్తానన్నమాట. అండ్ మధ్యలో ఇక్కడ అన్నం కూడా కలుపుతూ ఉన్నాను ఆ పనులు చేస్తూనే. సో దట్ అడుగంటుతుందేమో అనుకున్నాను కానీ ఈ గిన్నెలో నిజంగా అస్సలు అడుగంటలేదు. క్వాలిటీ వైజ్ ఇట్స్ రియలీ గుడ్. నెక్స్ట్ వచ్చేసి లైక్ బియ్యంకి ఫస్ట్ ఒక 3 cups ఆఫ్ వాటర్ వేసుకొని బాగా బియ్యం బాయిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ 3 cups ఆఫ్ మిల్క్
మిల్క్ యాడ్ చేసుకున్నాను అనమాట. ఆ మెజరింగ్ కప్స్ మీరు చూస్తున్నారు కదా, అవి కూడా నేను నెస్టేషియాలోంచే తీసుకున్నాను. దే సో క్యూట్ అండ్ సో యూనిక్. షో పీసెస్ లాగా కూడా ఎంత బాగున్నాయో. అండ్ బెల్లం వచ్చేసి నేను 1 కప్పే తీసుకున్నాను. ఇష్టం ఉన్నోళ్ళు 1.5 కప్ కూడా తీసుకోవచ్చు. మేము కొంచెం స్వీట్ తక్కువ ప్రిఫర్ చేస్తున్నాం. అండ్ డ్రై ఫ్రూట్స్ అన్నీ మళ్ళీ నేతిలో కొంచెం వేపేసిన తర్వాత నెయ్యి కొంచెం అలా పైన వేస్తున్నాను. సో దట్ ఆ ఫ్లేవర్ ఆ స్వీట్నెస్కి బాగుంటుంది అని చెప్పి పరవాణం అయితే రెడీ అయిపోయింది. స్వీట్ ఒక్కటే పెట్టకూడదు, హాట్ కూడా పెట్టాలి అని అంటారు కాబట్టి నేను పులిహోర కూడా చేశాను అనమాట. అండ్ ఇవాళ రోజున ఇంట్లో మా అన్నయ్య పిల్లలు కూడా ఉన్నారు, హాలిడేస్ అని చెప్పి వచ్చారు. సో వాళ్ళకి లిక్షితాకి పులిహోర, చింతపండు పులిహోర అంటే స్పెషల్గా చాలా చాలా ఇష్టం. సో అందుకని చెప్పి కొంచెం పులిహోర కూడా కలుపుతున్నాను అనమాట. సో దట్ దే కెన్ హ్యావ్ ఇట్ ఫర్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పి. పులిహోర కలపడం మీలో చాలామందికి ఆల్రెడీ తెలుసు. సో నేను పెద్దగా రెసిపీ ఏం చెప్పాలనుకోవట్లేదు. నా ఇంట్లో అన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ ఉన్నాయి, బట్ దేవుడికి నైవేద్యం పెట్టే గిన్నెలు ఫ్యాన్సీవి అస్సలు లేవన్నమాట. సో ఐ చూస్ సంథింగ్ డిఫరెంట్ అండ్ యూనిక్ దిస్ టైమ్. ఈ పొమోగ్రానైట్ డ్రై ఫ్రూట్ బౌల్ తీసుకున్నాను అనమాట నేను. మేడ్ ఫ్రమ్ అల్యూమినియమే ఇది, కాకపోతే వీటికి రస్ట్ పట్టదనమాట. అండ్ ఆల్సో ఈజీ టు క్లీన్. ఎవ్రీడే యూస్ చేసినా కూడా రస్ట్ అనేది ఈజీగా పట్టదు. వెరీ లైట్ వెయిట్ అండ్ ఆల్సో డ్యూరబుల్. డే ఇలా పూజతో స్టార్ట్ చేస్తే ఎంత ప్లెజెంట్గా అనిపిస్తుందో. చేసేది 10 నిమిషాలే అయినా కూడా డే మొత్తంలో ఏదో ఒక పాజిటివ్ ఎనర్జీలా ఉంటుంది. సో ఐ జస్ట్ లవ్ సాటర్డేస్ స్పెషల్లీ ఫర్ దిస్. అండ్ నేను తీసుకున్న పరమాన్నం నేనే ఫర్ ద ఫస్ట్ టైం టేస్ట్ చేయబోతున్నాను అనమాట. అండ్ లుక్ ఎట్ దిస్ స్పూన్. ఇవి సెట్ ఆఫ్ 6 వస్తాయి, డెజర్ట్ స్పూన్స్. స్టెయిన్లెస్ స్టీలే విత్ బ్రాస్ కోటింగ్ ఆన్ ద టాప్. ఎంత హెవీగా ఉందో స్పూను, చాలా బాగుంది. ఐ మీన్ ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు సర్వ్ చేస్తే భలే ఉంటుంది. అండ్ పరవాణం ఎంత డెలిషియస్గా వచ్చిందో. నేను చేసుకున్నా అని చెప్పట్లేదు, బట్ నిజంగా బాగా వచ్చింది. పక్క నుంచి అత్తమ్మ చెప్తూ ఉన్నారు ఎలా చేయాలని, బట్ బాగా చేశా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఆల్మోస్ట్ ద బ్రేక్ఫాస్ట్ టైం అనమాట. సో ఇవాళ రోజున నేను కుకింగ్ అనేది అస్సలు చేయను, అత్తమ్మే చేస్తారు. అండ్ అత్తమ్మకు కూడా ఈరోజు పూజ చేసుకోవడానికి చాలా చాలా లేట్ అయిపోయింది అనమాట. సో అందుకని చెప్పి నేనే జెప్టో నుంచి ఒక పన్నీర్ శాండ్విచ్ ఆర్డర్ పెట్టుకున్నాను. అండ్ అది సర్వ్ చేస్తుండగానే నాకు షీర్ కుర్మా ఇంటికి వచ్చింది, నా ఫ్రెండ్ పంపించింది. నేను ఈ వ్లాగ్ షూట్ చేసిన రోజు రంజాన్ అనమాట. ఇంకా శాండ్విచ్తో పాటు కాఫీ క్యాన్సిల్ చేసి షీర్ కుర్మా తిన్నాం. ఎంత బాగుందో. అండ్ ఐఎమ్ సర్వింగ్ ఆల్ దీస్ ఇన్ దిస్ బ్యూటిఫుల్ సెట్ ఆఫ్ 6 ప్లేట్ అండ్ బౌల్ సెట్ అనమాట. దీనిలో 2 ప్లేట్స్, 2 సెరామిక్ బౌల్స్, 2 కప్స్ వస్తాయి. డిజైన్ వైజ్ ఎంత బాగున్నాయో. దే ఆర్ యాక్చువల్లీ 100% ఫుడ్ సేఫ్ ఉంటుంది అండ్ మైక్రోవేవ్ సేఫ్, డిష్ వాషర్ సేఫ్ కూడా. అండ్ వీటిలో స్పెషల్గా ఏంటంటే చిప్ రెసిస్టెంట్ ఉంటుంది అనమాట. వాట్ ఏ ప్లెజెంట్ మార్నింగ్ ఐ కుడ్ సే. పన్నీర్ శాండ్విచ్ ఫ్రమ్ జెప్టో వాజ్ రియలీ రియలీ గుడ్. షీర్ కుర్మా వాజ్ నెక్స్ట్ లెవెల్, నా ఫ్రెండ్ పంపించింది. అండ్ ఐ నో ఐఎమ్ గోయింగ్ టు ఇంక్రీజ్ అ కేజీ టుమారో మార్నింగ్ అని, ఎందుకంటే అంత తిన్నాను నేను ఈ రోజున. అండ్ లేటర్ ఐ డెంట్ రియలీ డూ ఎనీథింగ్. మంచిగా పిల్లలతో ఆడుకున్నా, ఫోన్ చూసుకున్నా, లేజీగా అలా పడున్నానమాట. ఈలోపు అత్తమ్మ మంచిగా వంట చేశారు, అందరం కలిసి తిన్నాము. తిన్న తర్వాత తినింది అరగడానికి టేబుల్ క్లీన్ చేస్తున్నాను అనమాట. అది కూడా చాలా సేపటి తర్వాత ఐ డిసైడెడ్ టు రీసెట్ మై టేబుల్. ఈలోపు పిల్లలు కూడా బయటకు వెళ్ళారు. సో ఐ థాట్ ఐ గాట్ సమ్ టైమ్, ఇంకా లేజినెస్ బాగా పెరిగిపోతుంది అని చెప్పి టేబుల్ రీసెట్ చేద్దామని డిసైడ్ అయ్యా. ఫస్ట్ అయితే టేబుల్ అంతా నీట్గా క్లీన్ చేసి డైనింగ్ టేబుల్ దాని మీద ఈ రన్నర్ వేస్తున్నాను అనమాట. ఇది కూడా నెస్టేషియాదే. ఈ పేస్టల్ కలర్ ఈ నా ఇంటికి స్పెషల్గా ఈ వైబ్ మ్యాచ్ అవుతుంది అని చెప్పి యాడ్ చేశాను. అండ్ టేబుల్ని ఈ ట్రేతో డెకరేట్ చేస్తున్నాను అనమాట టు ఎలివేట్
అ బిట్ మోర్. సో ఇది వచ్చేసి మార్బుల్ ట్రే విత్ గోల్డెన్ మెటల్ హ్యాండిల్స్ వస్తాయి. అసలు ఎంత బరువుగా ఉందో తెలుసా, ఎవడైనా దొంగోడు వస్తే దీంతో ఒక్కొక్కటి కొట్టారంటే వాడు చచ్చి ఊరుకుంటాడు. అంత బరువు ఉంది. అండ్ టెరకోటా అండ్ సమ్మర్స్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్, అఫ్ కోర్స్ వీ డూ నో. లాస్ట్ టైం టెరకోటా బాటిల్ ఒకటి తీసుకున్నా, అది ఎంత చల్లగా అవుతుందో, ఎంత బాగున్నాయో నీళ్లు దానిలో తాగితే. కానీ సమ్మర్లో ఒక బాటిల్ సరిపోదు కదా, అందుకే ఇంకొకటి కూడా తీసుకున్నాను అనమాట. ఇది కూడా 800 ml కెపాసిటీయే. ఎంత చల్లగా అవుతున్నాయో రెండు. సో ఈసారి మోస్ట్లీ మేము కుండ పెట్టామనుకుంటా, ఈ బాటిల్స్తోనే సరిపోయేటట్టుంది. సో వాటిని కూడా I mean, as I see, they also add a bit of decorative touch to my dining table. And also hydration ఎప్పటికప్పుడు ఇంపార్టెంట్. అండ్ ఎదురుగుండా బాటిల్స్ ఉంటే ఖచ్చితంగా వాటర్ తాగుతాం కాబట్టి దాన్ని హ్యాండీగా అలా పెట్టుకున్నా. అండ్ అఫ్ కోర్స్ యూ గైస్ నో దట్ ఐ లవ్ ఫ్లవర్స్, డెకరేటెడ్ ఎ బిట్ విత్ ఫ్లవర్స్ యాజ్ వెల్. ఇలా మంచిగా ఇంటిని పెట్టుకుంటే మూడ్ని ఇట్లా ఎలివేట్ చేస్తుంది. ఐ జస్ట్ లవ్డ్ ఎవ్రీ బిట్ ఆఫ్ దిస్ డైనింగ్ టేబుల్, దిస్ టెరకోటా బాటిల్స్, ఫ్లవర్స్ అండ్ the runner on the table. మనం ఆర్గనైజింగ్ మొదలు పెడితే ఒక దాంతో ఆపం కదా. హియర్ కమ్స్ ద నెక్స్ట్ వన్ అండ్ మై ఫేవరెట్ వన్ టూ. ఇది లాస్ట్ టైం నా వీడియోలో చూసి చాలా మంది లింక్ అడిగారు. ఎస్, ఇట్స్ ఆఫ్ కోర్స్ ఫ్రమ్ నెస్టేషియా. ఇలా రొటేటబుల్ స్టాండ్లో 4 గ్లాస్ జార్స్ వస్తాయి, ఫ్లూటెడ్ గ్లాస్ జార్స్ అండ్ వుడెన్ లిడ్స్ వస్తాయి అనమాట. న్యాచురల్ బ్యాంబూతో చేసినవి అండ్ బోరోసిలికేట్ గ్లాస్ జార్స్ ఉంటాయి. సో లెడ్ అండ్ టాక్సిక్ ఫ్రీ అగైన్. స్పేస్ని చాలా మంచిగా లైవ్లీగా ఉంచుతుంది అండ్ తక్కువ స్పేస్ పడుతుంది కూడా. నేను ఈ క్రాకరీ యూనిట్ పైన పెట్టుకుంటున్నాను. స్పెషల్గా ఇందులో నట్స్ ఫిల్ చేసుకుంటున్నాను అనమాట. లైక్ ఆల్మండ్స్, క్యాషూ నట్స్, చియా సీడ్స్, ఓట్స్ వేసుకుంటున్నా. సో దట్ ఎవ్రీడే నైట్ నాకు ఒక రిమైండర్లా ఉంటుంది, కంటి ముందు కనిపిస్తే ఎవ్రీడే నైట్ నట్స్ ఈజీగా సోక్ చేసుకోవడానికి అవుతుంది అనమాట. నట్స్ పెట్టుకుంటే సరిపోదుగా, వాటిని సోక్ చేసుకోవడానికి జార్స్ కూడా పెట్టుకోవాలి. అందుకనే ఈ బుల్లి 2 జార్స్ ఇక్కడ పెట్టుకుంటున్నా, సెరామిక్ జార్స్. ఇవి మంచి డెకరేటివ్ టచ్ ఇస్తున్నాయి నా కౌంటర్ టాప్కి. అలానే యూజ్ చేసుకోవడానికి కూడా బెస్ట్గా ఉంటుంది. దే ఆర్ డిష్ వాషర్ సేఫ్ అండ్ ఆల్సో మైక్రోవేవ్ సేఫ్. పక్కనే వాటర్ కూడా కావాలి కాబట్టి వాటర్ జగ్ కూడా పెట్టుకున్నాను అనమాట. నవ్ దిస్ కార్నర్ టర్న్స్ సో బ్యూటిఫుల్ యెట్ ఫంక్షనల్. ఎ లిటిల్ కాఫీ బ్రేక్. సో దీని తర్వాత నేను మీల్ ప్రిప్ చేసుకుందాం అనుకుంటున్నా. సో కాఫీ మ్యాండేట్గా పడాల్సిందే, సో దట్ బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది కాబట్టి. సో నా కాఫీలో 70% వాటర్ ఉంటుంది, 30% మిల్క్ ఉంటుంది. సో కాఫీకి ఫస్ట్ నేను టేస్ట్ బాగా రావాలంటే చేసేది ఏంటంటే డికాక్షన్ ముందే కలిపేసుకొని పెట్టుకుంటాను అనమాట. మీ దగ్గర విస్కర్ ఉంటే యూస్ చేయండి, ఇంకా బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కాఫీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ వేసుకొని హాట్ వాటర్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మిల్క్ వేస్తాను. ఆ కాఫీ మంచిగా ఒక ఫిల్టర్ కాఫీ లాగా అనిపిస్తుంది. డిఫరెంట్ ఫ్రమ్ క్యాపచినో, సిమిలర్ టు ఫిల్టర్ కాఫీ, ఇన్ బిట్వీన్ లా ఉంటుంది అనమాట. బాగుంటుంది. ఐ జస్ట్ లవ్ దట్. ఒక మంచి కాఫీ బ్రేక్ తర్వాత పిల్లల్ని మోహన్ పార్క్కి తీసుకెళ్లారనమాట. సో నేను ఐఎమ్ డూయింగ్ మై కిచెన్ టు డూస్ విచ్ ఆర్ సపోజ్ టు బి డన్ సండే, బట్ ఈరోజు ఎందుకో ఇంకా మూడ్ వచ్చింది చేసేసాను అనమాట. ఫస్ట్ వచ్చేసి నా టంబ్లర్స్ 2 వాష్ చేసుకుని వాటర్ ఫిల్ చేసి పెట్టుకుంటున్నా. నాది నెస్టేషియా టంబ్లర్ ఇంతకుముందు ఒకటి ఉండింది, ఆ తీల్ కలర్ది నాదే. బట్ మోహన్ దాన్ని రోజు ఆఫీస్కి తీసుకెళ్ళిపోతున్నాడు, నా దగ్గర ఏం లేకపోయిందనమాట. సో నేను ఈ పింక్ కలర్ టంబ్లర్ తీసుకున్నాను. సో ఇది ఈసారి కొత్త మోడల్, ఆ తీల్ కలర్ మోడల్ కాదు, బట్ 2 1200 ml కెపాసిటీయే. హ్యాండ్
హ్యాండిల్ వచ్చేసి దీనికి పైన టాప్లో వచ్చింది అండ్ సిప్పర్ మోడల్లో వచ్చింది అనమాట. మనం ఈజీగా ఆఫీస్కి ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ట్రావెల్ చేయడానికి క్యారీ చేయొచ్చు. యూజువల్గా మనం వాటర్ తాగకపోవడానికి, స్పెషల్గా నేను తాగకపోవడానికి రీజన్ ఏంటి అంటే బద్ధకం, లేకపోతే పనిలో పడి మర్చిపోవడం. ఇలాంటి టంబ్లర్ ఒకటి హై కెపాసిటీ ఉన్నది మంచిగా ఫిల్ చేసి పక్కన పెట్టుకున్నామంటే మనం కూరికే లేసి ఫిల్ చేసుకోవాలి అన్న బాధ ఉండదు. ఎప్పుడు హ్యాపీగా హైడ్రేటెడ్గా ఉండొచ్చు. అండ్ దీనికి ఇలా స్టీల్ స్ట్రాస్ వస్తాయి. ఆ స్ట్రాని క్లీన్ చేయడానికి కూడా ఒక స్ట్రా బ్రష్ వస్తుంది అనమాట. మోస్ట్లీ నేను దాంతోనే క్లీన్ చేస్తాను. చాలామంది అడుగుతూ ఉంటారు మీరు స్ట్రాస్ ఎలా క్లీన్ చేస్తారు అని చెప్పి, అందుకోసమే చెప్తున్నాను. అండ్ దీస్ క్యూట్ కలర్స్ లుక్ సో పింట్రెస్టీ కదా, నాకైతే భలే నచ్చినాయి. ఇప్పుడు నేను వీడియోలో చూస్తుంటే ఇంకా ఎంత బాగున్నాయో అసలు ఈ కలర్స్. హియర్ కమ్స్ ద రియల్ టాస్క్ బిగిన్స్. సో మీల్ ప్రెప్ అనమాట. ఎవ్రీ వీక్ అని కాదు, వీక్లీ ట్వైస్ నేను మీల్ ప్రెప్ చేసుకుంటా. మీల్ ప్రెప్ అంటే నేనేం వంటలు చేయను, వంటలు చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టడం ఇలాంటివి ఏమీ చేయను. బట్ వండడానికి ఈజీగా ఉండేటట్టు నేను మీల్ ప్రెప్ చేస్తాను అనమాట. ఫస్ట్ అయితే ఫ్రూట్స్, పన్నీర్, చికెన్ ఇవన్నీ నీట్గా కడిగి పక్కన పెట్టుకొని వాటిని 1 by 1 నేను ఎలా అయితే ఈ వీక్కి కావాలనుకుంటానో అలా అన్నీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే స్ట్రాబెర్రీస్ కొంచెం బేకింగ్ సోడా వేసేసుకొని వాటర్లో సోక్ చేసి కడిగేస్తాను అనమాట. నెక్స్ట్ పన్నీర్ కూడా మంచినీళ్ళలో వేసి కడిగేసి పక్కన పెట్టుకుంటాను. అండ్ క్యూబ్స్ లాగా కట్ చేసుకుని వీటిని మ్యారినేట్ చేసుకుంటాను. హాఫ్ పన్నీర్ వచ్చేసి క్యూబ్స్ లాగా కట్ చేసి మ్యారినేటెడ్ వదిలేస్తాను. ఇంకొక హాఫ్ వాటర్ యాడ్ చేసేసి ప్లెయిన్గా అలానే పెట్టేస్తాను అనమాట. ఇన్స్టెంట్ యూస్కి పనికి వస్తుందని చెప్పి. ఓకే, నవ్ ఇఫ్ యూ ఆస్క్ మీ అసలు మీల్ ప్రెప్కి మెయిన్ ఇంట్రెస్ట్ ఏంటి నీకు అంటే నేను నా గ్లాస్ కంటైనర్స్ అనే చెప్తా. ఇవి నా కొత్త ఎడిషన్ అనమాట. అగైన్ నెక్స్ట్ ఏషియా నుంచి. ఇవి సెట్ ఆఫ్ 4 వస్తాయి. ఒకటి వచ్చేసి 220 ml కెపాసిటీ, ఇంకొకటి 1320 ml కెపాసిటీ, అండ్ ఇంకొకటి ద లార్జర్ వన్ ఈజ్ 2500 ml కెపాసిటీ అనమాట. ఇవి హై బోరోసిలికేట్ గ్లాస్ తో వస్తాయి. డిష్ వాషర్ అండ్ ఫ్రీజర్ సేఫ్, అంటే ఫ్రీజర్ లో కూడా వీటిని పెట్టుకోవచ్చు. మైక్రో ఓవెన్ అండ్ ఓవెన్ సేఫ్ కూడా, బట్ లిడ్స్ లేకుండానే పెట్టుకోవాలన్నమాట ఒకవేళ మీరు మైక్రోవేవ్ చేయాలి అనుకుంటే. ఫుడ్ ఇందులో ఖచ్చితంగా ఫ్రెష్ గా ఉంటుంది, ఎందుకంటే ఇవి ఎయిర్ టైట్ లిడ్స్. వీటికి చిన్న చిన్న గ్రూవింగ్స్ ఉన్నాయి కదా, అవి సిలికాన్ తో కవర్ చేశారనమాట. 100% ఫుడ్ సేఫ్ గా ఉంటుంది దీనిలో. అండ్ కమింగ్ టు మై మ్యారినేషన్, ఇట్స్ రియలీ సింపుల్ యట్ టేస్టీ. కొంచెం ఉప్పు, కారం, పసుపు, చిల్లీ సాస్, మస్టర్డ్ సాస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఈ మధ్యలో. అండ్ ఆల్సో చిల్లీ ఆయిల్ వేసి పన్నీర్ని మొత్తం క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నా కదా, ఇలా కలిపేసుకుని పక్కన పెట్టుకుంటాను అనమాట. ఇది నేను ఫ్రిడ్జ్లోనే పెడతాను, ఫ్రీజర్లో పెట్టను. అప్ టు 1 week 10 days వరకు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ నెక్స్ట్ ఈ లార్జ్ కంటైనర్లో వచ్చేసి నేను నా బ్రాక్లీ అండ్ క్యారెట్ స్టోర్ చేసుకుని పెట్టుకుంటాను. నేను బ్రాక్లీ వీక్లీ వన్స్ అత్తమ్మ మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకొస్తారనమాట. బ్రాక్లీని ఎప్పుడైనా అలా వదిలేస్తే అది తొందరగా పండిపోతుంది, ఈవెన్ దో ఫ్రిడ్జ్లో పెట్టినా. వీటి లైఫ్ పెరగాలి అంటే వీటిని ఇలా ముక్కల్లాగా కట్ చేసుకుని ఫ్రిడ్జ్లో ఎయిర్ టైట్ జార్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం పైన లైక్ 10 days వరకు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి స్ట్రాబెరీస్ అన్నీ క్లీన్ చేసుకుని కొన్ని కట్ చేసుకుని యోగట్ మీద వేసుకుంటాను. అండ్ మిగిలినవి అలానే స్టోర్ చేస్తానన్నమాట. సో లిక్షిత తినడానికి, నేను అప్పుడప్పుడు ఏదైనా స్నాక్స్ లాగా మంచి చేయడానికి ఈ మధ్యన స్ట్రాబెరీస్, బ్లూబెర్రీస్ ఆప్షన్ లాగా పెట్టుకుంటున్నాను. సో దట్ జంక్ మీద ఎక్కువ క్రేవింగ్స్ వెళ్ళకుండా ఉంటాయని చెప్పి. ఫస్ట్ అయితే ఒక 2 to 3 స్ట్రాబెరీస్ కట్ చేసుకుంటున్నాను, లైక్ స్లైసెస్ చేసుకుంటాను అనమాట. సో దట్ నేను ఏదైతే యోగట్ ఉంటుందో యోగట్ బౌల్ చేసుకుంటానో అందులో టాపింగ్ లాగా వేసుకుంటా. సో చాలామంది సజెస్ట్ చేశారు, బయట మీకు ఫ్లేవర్డ్ యోగటే దొరుకుతుంది కదా, మళ్ళీ మీరు ఎందుకు ప్లెయిన్ది తెచ్చుకుని ఇలా ఫ్లేవర్ చేసుకోవడం అని చెప్పి. సో
బయట దొరికే ఫ్లేవర్డ్ యోగర్ట్స్లో ఏంటంటే ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి, స్వీటెన్స్, ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్ ఎక్కువ యాడ్ చేస్తారనమాట. సో దానివల్ల నేను ఫ్లేవర్డ్ ఎక్కువ చూస్ చేయట్లేదు బయట నుంచి. ఇంట్లోనే నార్మల్ యోగర్ట్ తీసుకొచ్చి దానిలో టాపింగ్ లాగా చేసుకుని పెట్టేసుకుంటాను. లైక్ స్ట్రాబెరీస్ కట్ చేసుకోవడం, కట్ చేసుకుని దాని మీద వేసుకోవడం, బ్లూబెర్రీస్ కట్ చేసుకుని వేసుకోవడం, ప్రోమోగనెట్ వేసుకోవడం, ఇలా చేస్తానన్నమాట. ఇవి రెడీమేడ్గా పెట్టుకుంటాను, ఎందుకంటే మార్నింగ్ కొన్నిసార్లు హడావిడిగా ఉన్న రోజులు నేను ఇది చేయడం మర్చిపోతా. అదే ఈజీ అలా పెట్టేసుకున్నాను అనుకోండి, జార్లో ఫిల్ చేసుకుని ఆ జార్ అలా బ్యాగ్లో వేసుకుని వెళ్ళిపోవడమో లేకపోతే తీసుకుని తినడమో ఇమీడియట్గా నాకు బెటర్ ఆప్షన్ అనిపిస్తుంది. సో మీల్ ప్రిప్ చేస్తున్నప్పుడే అలా జార్స్ ఫిల్ చేసుకుని పెట్టేసుకుంటా. ద నెక్స్ట్ థింగ్ ఈజ్ చికెన్. వెజ్ వ్యూవర్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ నాన్ వెజిటేరియన్స్ అనమాట. చికెన్ అయితే 2 బ్యాచెస్లో నేను స్టోర్ చేసుకుంటాను. ఒకటి అంటే నేను వీక్లో డిసైడ్ అవుతా కంప్లీట్గా నేను ఎలా తినాలి అని అనుకుంటున్నాను అలా. సో ఫస్ట్ థింగ్ అయితే నార్మల్ బేసిక్ మ్యారినేషన్ ఉంటుంది, ఉప్పు, కారం, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, లెమన్. సెకండ్ వన్ వచ్చేసి నేను ఈ చిన్న దానిలో వేసాను కదా, అది సూప్ కోసం మ్యారినేట్ చేసి పెట్టుకుంటాను అనమాట, చికెన్ సూప్ చేసుకోవడానికి బేసిక్గా. సో అందులో నేను ఉప్పు, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, పెప్పర్, చిల్లీ ఫ్లేక్స్, ఆలివ్ ఆయిల్ వేసి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఇది సూప్ నేను రెసిపీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసినప్పుడు ఖచ్చితంగా చూపిస్తాను, షార్ట్స్లో కానీ ఆరెల్స్ లాంగ్ వీడియోలో కానీ. సో చికెన్ ఈజ్ సార్టెడ్ అండ్ సెకండ్ పార్ట్ అయిపోయింది. నౌ మూవింగ్ టు ద థర్డ్ వన్. అండ్ వీక్ మొత్తం హడావిడి లేకుండా ఈజీగా మెస్ ఫ్రీ కుకింగ్ ఉండాలి అని అంటే నేను కావాల్సినవన్నీ ఎక్కువ టైం కన్జ్యూమ్ అయ్యే టాస్క్లన్నీ ఒక రోజులో చేసి పెట్టుకుంటా. ఈ కార్న్ అత్తమ్మ ఒలిసేసి ఇచ్చారనమాట, కార్న్ ఒక దానిలో స్టోర్ చేసుకుంటాను, బీన్స్ కట్ చేసుకున్నవి ఒక దానిలో స్టోర్ చేసుకుంటాను. అండ్ ఇది వచ్చేసి అల్లం చట్నీ అత్తమ్మ చేశారు, ఇన్స్టెంట్గా పచ్చడి చేసుకోవడానికి అప్పటికప్పుడు తాలింపు వేసుకొని వాటర్ కలుపుకొని చేసుకోవచ్చు అనమాట. రెసిపీ ఎవరికన్నా కావాలి అంటే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను నెక్స్ట్ టైం షూట్ చేసి పెట్టడానికి ట్రై చేస్తా. సో ద second set is completely ready, and the third set is fruits again, like black fruit బ్లాక్ గ్రేప్స్ ఆర్ గ్రీన్ గ్రేప్స్ ఇవేమన్నా ఉన్నా కూడా వాటిని కూడా కడిగేసుకుని రెడీగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటాను అనమాట. అండ్ ద ఫ్రిడ్జ్ లుక్స్ కంప్లీట్లీ సో నైస్. ఇలా ఎంత నిండుగా అనిపిస్తుందో. దిస్ ఈజ్ ద మోటివేషన్ టు కుక్ ఎవ్రీడే ఇన్ ద మార్నింగ్. ఎవ్రీథింగ్ రెడీగా ఫ్రిడ్జ్లో ఉంటే కుకింగ్కి అరగంట 40 నిమిషాల కంటే ఎక్కువ టైం పట్టదు. ఫ్రెష్గా ఏ రోజుకి ఆ రోజు మీల్ కుక్ చేసుకొని తినచ్చు అనమాట. అండ్ ఈజీగా డైట్ కూడా ఫాలో అవ్వచ్చు. ముందు రోజునే మనం ఏదైతే వండుకోవాలి అనుకుంటున్నామో డిసైడ్ చేసుకొని మీల్ ప్రెప్లో రాసేసుకున్నామంటే సరిపోతుంది. ఎక్స్ట్రా ఏమీ మనం చేయాల్సిన అవసరం లేదు. యూనో దీస్ కైండ్ ఆఫ్ మీల్ ప్రెప్స్ యూజువలీ హెల్ప్ ఇన్ సచ్ ఏ వే మనం ఎక్కువ అంటే అబ్బా ఇప్పుడు ఇంత చేయాలా అని అనిపించదు అనమాట. బయట నుంచి ఆర్డర్ పెట్టేసుకుందాం అన్న థాట్ రాదు. ఏముందిలే అన్నీ ఫ్రిడ్జ్లో ఉన్నాయి కదా, ఒక 10 నిమిషాలు 20 నిమిషాల్లో వండేసుకోవచ్చు అన్న థాట్ ఫస్ట్ని ఇస్తుంది. సో దట్స్ ద రీజన్ మీల్ ప్రెప్ అనేది ఇంపార్టెంట్. మరీ హెవీగా కుక్ చేసేసుకొని వారాలు 10 రోజులకు తడపరి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి అని నేను అనట్లేదు. బట్ బేసిక్ మనం చేయగలిగేవి, ఎక్కువ టైం కన్జ్యూమ్ అయ్యేవి ఇలా చేసుకుని పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ద ఫ్రిడ్జ్ ఈజ్ ఫుల్, ఈవెన్ మై హార్ట్ ఈజ్ ఫుల్, బికాస్ ఇట్స్ గోయింగ్ టు బి ఏ ఈజీ వీక్ ఫర్ మీ. అండ్ ఆయిల్ కూడా అయిపోయింది, దాన్ని కూడా రీఫిల్ చేసేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ నెక్స్ట్ డే మార్నింగ్ కోసం సోక్ చేసుకుంటాను అనమాట. దట్స్ గోయింగ్ టు బి మై లాస్ట్ టాస్క్ ఇన్ ద కిచెన్. అండ్ బయట క్లైమేట్ భలే అయిపోయింది. ఓకే, నేను ఈ ప్రోడక్ట్ లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను, ప్లీజ్ గో చెక్ ఇట్ అవుట్. ఇప్పుడు నాకు సపరేట్ రిమైండర్ అవసరం లేదు, ఎందుకంటే ప్రతిరోజు నాకు ఇది కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఎవ్రీడే నైట్ ఈజీగా నేను అన్నీ సోక్ చేసుకుని పెట్టుకోవచ్చు నెక్స్ట్ డే మార్నింగ్ కోసం. అండ్ ఎస్, ఎనీవే ఈ వీడియో ఇంతటితో సమాప్తం. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో రియలీ వెరీ సూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.